సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. టీఎస్సీ నిర్వహించాం. ఉపాధ్యాయులు కొరత ఉంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా టీఎస్సీ నిర్వహించాం. ఆగస్ట్ మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. టీఎస్సీ నిర్వహించాం. ఉపాధ్యాయులు కొరత ఉంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా టీఎస్సీ నిర్వహించాం. ఆగస్ట్ మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఓకే గైస్, చూశారు కదా, ఆగస్ట్లో స్కూళ్ళకి పంపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం చాలా హర్షణీయం. ఏళ్ల తరబడి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. ఈ రోజున 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. జూలై 12వ తారీఖుతో కీ అబ్జెక్షన్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. జూలై 12 తర్వాత 1 వీక్ వాళ్ళు టైం తీసుకున్న, ఫైనల్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ చేయడానికి 1 వీక్ తీసుకున్న, ఈ నెలాఖరు నాటికి మనం డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి డిఎస్సికి సంబంధించిన నార్మలైజేషన్తో కలుపుకున్న ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. నార్మలైజేషన్తో వచ్చిన ఫలితాలు అనంతరం మెరిట్ లిస్టులు, దానికి సంబంధించిన సెలక్షన్ లిస్టులు వచ్చిన తర్వాత ఎవరెవరు ఎప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలనే విధంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు కూడా 13 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. వెబ్సైట్లో ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరయ్యే విధంగా ఫర్దర్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి అప్డేట్స్ రాగానే తప్పకప్పుడు మీకు అప్డేట్స్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఏ స్కూల్ కావాలనుకుంటున్నారు, ఏంది కథ అనేది కంప్లీట్గా నోటీస్ బోర్డులో పెడతారు. ఆ నోటీస్ బోర్డులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం, స్కూళ్ళ వివరాల ప్రకారం సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేశాను. అంటే స్కూళ్ళ లిస్టులు అనేవి అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. ఆ నోటీస్ బోర్డులో ఉన్న స్కూళ్ళ లిస్టుల ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఈ విధంగా మీకు దగ్గరలో ఉన్న మండలాల్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో సెట్ చేసుకుని అక్కడ కౌన్సిలింగ్ టైప్లో మీకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైంలోనే తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు వచ్చిన మార్కుల ప్రకారం అక్కడ ఏ స్కూల్ అలాట్ అవుతుందని తర్వాత తెలుస్తుంది. అది మీకు వచ్చిన మార్కులపై కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీ ర్యాంక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తం 10 షిఫ్ట్లలో పరీక్ష అయితే జరిగింది కదా. ఏ పేపర్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏ పేపర్లో సగటు ఎక్కువ ఉంది, ఇవన్నీ కూడా నార్మలైజేషన్ ఫార్ములా డిసైడ్ చేస్తుంది. ఈ టాపిక్ గురించి మాట్లాడినట్లయితే కాంట్రవర్సీ ఖచ్చితంగా అవుతుంది. అందువల్ల ఈ టాపిక్ని అయితే నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న, సార్ మనకి ఎవ్రీ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు కదా, దానికి అనుగుణంగా కూడా ముందడుగులు అయితే పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సానుకూలంగా ఉండండి. మెయిన్గా గతంలో టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళు టెట్ అని చెప్పేసి అడిగారు. కాబట్టి గతంలో టెట్ క్వాలిఫై కాలేని చాలా కొత్త డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు రిలీవ్ అయి బయటకు వచ్చారు. కాబట్టి వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది డిసెంబర్లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2025 డిసెంబర్లోపు ఇంకొక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు, ఎవరు డిఎస్సిలో నిలబడగలిగారు అనే విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే గత 2018 నుంచి అప్పుడు పాయింట్స్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు పట్టు వదలకుండా విక్రమార్కుడిలా టెక్స్ట్ బుక్లని చదివిందే మళ్ళీ చదవడం, అదంతా కూడా ఎవరైతే ఎక్కువ సార్లు చదువుకుని టెక్స్ట్ బుక్లపై పూర్తి నాలెడ్జ్ తెచ్చుకుని ఉన్నారో వాళ్ళే డిఎస్సిలో 70కి పైగా, 75కి పైగా, 80కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు అయితే ఉన్నారు. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే డిఎస్సిలో 80+, 75+, 70+ ఈ రేంజ్లో స్కోర్ పెట్టి నిలబడగలిగారు. చాలా తక్కువ స్కోర్లు చేయడానికి రీజన్ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది లేకపోవడం. కేవలం 45 రోజుల్లో చదివేద్దాం, లేదా 50 రోజుల్లో చదివేద్దాం, లేదా 2 నెలల్లో చదివేద్దాం, 3 నెలల్లో చదివేద్దాం అంటే అయ్యేది కాదు. టెక్స్ట్ బుక్ పరిజ్ఞానం పూర్తిగా ఉన్నవారు మాత్రమే డిఎస్సిలో నిలబడగలిగారు. అలా ప్రీవియస్ నాలెడ్జ్ అనేది వాళ్ళని కాపాడింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా డిఎస్సికి అవసరం. ఈ విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు టెక్స్ట్ బుక్స్ అనేవి రోజుకి 2 గంటలు చదువుతారా, లేదా 4 గంటలు చదువుతారా, మీరు పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ లేదంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉన్న ఖాళీ సమయాన్ని
మార్నింగ్ ఒక 2 గంటలు లేదా రాత్రి పడుకునే ముందు ఒక 2 గంటలు, ఈ విధంగా ఒక 4 గంటల ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ కింద ఖచ్చితంగా చేయాలి. టెక్స్ట్ బుక్లు చదివేటప్పుడు మనకి ఏవైతే స్టాండర్డ్ అంశాలు ఉంటాయో, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అది ఎప్పటికీ మారదు, సిలబస్ అనేది అదే ఉంటుంది. ఏడిఎస్సికైనా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా సిలబస్లో పెద్దగా మార్పులు అనేవి రావు. మెథడాలజీస్లో కూడా పెద్దగా మార్పులు అనేవి రావు. ఎటొచ్చి మనకి ఏదైనా టెక్స్ట్ బుక్ చేంజెస్ వచ్చినాయి అంటే 10th క్లాస్లో 10వ తరగతిలో కొత్త పాఠ్య పుస్తకాల సిలబస్ ఉంది కాబట్టి దాన్ని ఏదైనా ఇప్పుడు యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ రిమైనింగ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిఎస్సికి కూడా మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 10వ తరగతి మాత్రం కొత్త పాఠ్య పుస్తకాలు ఖచ్చితంగా యాడ్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. మెథడాలజీ అనేది ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అది తెలుగు మెథడ్ అయినా, ఇంగ్లీష్ మెథడ్ అయినా, సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్కి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ అయినా, మెథడ్స్ విషయంలో ఎటువంటి సిలబస్ చేంజెస్ అనేవి మనకి ఉండే అవకాశం లేదు. కొత్త పాఠ్య పుస్తకాలు 10th క్లాస్కి సంబంధించి యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వాటన్నింటినీ మీరు పరిగణలోకి తీసుకుని లాంగ్ టర్మ్ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ డిఎస్సిలో మీరు కొలువు సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండండి. ఎవరైతే తక్కువ స్కోర్ చేశారో, మీరు తక్కువ చదివారు కాబట్టి తక్కువ స్కోర్ చేశారు, వాళ్ళు ఎక్కువ చదివారు, ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్కోర్ చేయగలిగారు. ఈ విధంగా పాజిటివ్గా తీసుకోండి. నెక్స్ట్ డిఎస్సిలో 80+, 78+ మీరు ఉండాలంటే ఇప్పటి నుంచి కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా అవసరం. ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి అంటూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 16,347 డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిపోయిందంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు దాని గురించి మనం ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ 16,347 మంది పోస్టింగ్లు, నియామక పత్రాలు తీసుకుంటే ఒక డిఎస్సికి శుభం కార్డు పడినట్లు అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అడిగితే బాగుంటుంది. అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. ఫర్దర్గా డిజిటల్ బోర్డ్ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేస్తాను. ఫ్రీ ఆన్లైన్ క్లాసుల పరంగా నెక్స్ట్ డిజిటల్ బోర్డులు కానివ్వండి, అప్డేట్ చేసి డిజిటల్ బోర్డ్ క్లాసులు కూడా మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే తప్పకుండా నా తరపున నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.